ఎన్టీఆర్ 21 బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తొలి చూపులోనే సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత చేసిన అభిమన్యు సినిమా కూడా పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఉపేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన అతనొక్కడే సినిమాతో కమర్షియల్గా మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాతో నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తూ వచ్చాడు కళ్యాణ్ రామ్. అతనొక్కడే సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్లో ముందుకెళ్లాడు. కానీ ఆ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒక సందర్భంలో నిర్మాతగా కూడా వరుసగా డిజాస్టర్ల సినిమాలను చూశాడు. అయితే అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమైన పటాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని నిర్మాతగా కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత మళ్ళీ మంచి ఫామ్లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన నిజం సినిమా కూడా నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనిపించుకుంది. ఎన్టీఆర్ హీరోగా చేసిన జై లవకుశ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్కి కానుకల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రలు కనిపిస్తాడు. దర్శకుడిగా పరిచయమైన బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత మళ్ళీ వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు దాని కెరీర్లో 20 సినిమాలు పూర్తి చేశాడు. ఇప్పుడు 21వ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్లోని చేస్తున్నాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తే అనే సినిమాను డైరెక్ట్ చేశాడు ప్రదీప్. కళ్యాణ్ రామ్ 21వ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటుంది అని అధికారికంగా ప్రకటించి ఒక వీడియోను రిలీజ్ చేశారు.